టేబుల్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? టేబుల్స్ అంటారు. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మాన్యువల్గా చెక్ చేసి, యాజ్ ఏ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ మనం టెస్ట్ చేస్తే ఈ టేబుల్లో ఉండే డేటాని కంపేర్ చేయమంటారు. ఇక్కడ వచ్చే డేటా యాక్యురేట్గా ఉందా లేదా కంపేర్ చేయమంటారు. యాక్యురేట్గా ఉందా లేదా మనం కంపేర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే మాన్యువల్గా అయితే దీన్ని చూసి నేను కంపేర్ చేయొచ్చు. ఆటోమేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టేబుల్ ఎక్కడుందో ఐడెంటిఫై అవ్వాలి. ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఒక్కో రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో నేను ఐడెంటిఫై చేయాలి. ఇది ఐడెంటిఫై చేయడం అనేది హౌ ఐ కెన్ ఐడెంటిఫై, చూసి నేను ఐడెంటిఫై చేయగలుగుతాను. ప్రోగ్రామేటిక్గా నేను ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాను? ప్రోగ్రామేటిక్గా మనం ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే దీనిలో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఒక టేబుల్లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్ని డైనమిక్గా మనం సెలీనియం కోడ్ యూజ్ చేసి, సెలీనియం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేసి ఐ కెన్ గెట్ నెంబర్ ఆఫ్ రోస్ విత్ ఇన్ దిస్ టేబుల్. నెంబర్ ఆఫ్ రోస్ విత్ ఇన్ దిస్ టేబుల్ అంటే నేను ఈ టేబుల్లో ఈ రో నుంచి ఈ రో వరకు వెళ్ళాలి అనుకుందాం. ఇది ఒక స్టార్టింగ్ రో, ఇది ఎండింగ్ రో. ఈ రో నుంచి ఈ రో వరకు నేను నావిగేట్ అవ్వాలి అనుకుంటున్నాను. నావిగేట్ అవ్వాలనుకుంటే నాకు ఫస్ట్ రో నుంచి ఎన్నో రో వరకు నావిగేట్ అవ్వాలో మాన్యువల్గా అయితే నేను చూసి ఐడెంటిఫై చేయగలుగుతాను. ఆటోమేషన్లో నేనేం చేయాలి అంటే ఫస్ట్ నేను నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో ఎన్ని ఐడెంటిఫై చేస్తే నేను ఫస్ట్ రో నుంచి సెకండ్ రోకి, సెకండ్ రో నుంచి థర్డ్ రోకి, థర్డ్ రో నుంచి ఫోర్త్ రోకి, ఫోర్త్ రో నుంచి ఫిఫ్త్ రోకి వెళ్తాను. సో లాస్ట్ రో ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి సెలీనియంలో ఒక సింగిల్ లైన్ మెథడ్ ఉంది. సింగిల్ లైన్లో ఒక మెథడ్ ఉంది. దీన్నే సెలీనియం కాంపోనెంట్స్ అంటారు. సెలీనియం కాంపోనెంట్స్లో ఒక సింగిల్ లైన్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ యూజ్ చేసుకొని నేనేం చేయొచ్చు అంటే ఎండ్ రేంజ్ ఎంతో నేను గెట్ చేయొచ్చు. ఎండ్ రేంజ్ ఏంటో ఆ మెథడ్ యూజ్ చేసుకొని నేను గెట్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ రేంజ్ ఏంటి అనేది కూడా నేను ఇవ్వచ్చు. సపోజ్ ఈ వెబ్ టేబుల్లో ఇవి టేబుల్ హెడ్డింగ్స్. ఈ టేబుల్ హెడ్డింగ్స్ గురించి నాకు అవసరం లేదు. టేబుల్లో డేటాని నేను కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. టేబుల్లో డేటాని నేను కంపేర్ చేసుకోవాల్సి ఉంటే ఆల్వేస్ నేను సెకండ్ రో నుంచి నావిగేట్ అవ్వాలి. టేబుల్లో డేటా నాకు కావాలంటే సెకండ్ రో నుంచి నావిగేట్ అవ్వాలి. టేబుల్ హెడర్ నాకు కావాలి అంటే ఫస్ట్ రో నుంచి నావిగేట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టేబుల్ హెడర్ని తీసేసి టేబుల్ బాడీ నుంచి ఫస్ట్ రో నుంచి లాస్ట్ రో వరకు నేను నావిగేట్ అవ్వాలి అనుకుంటున్నాను. అందుకే నేనేం తీసుకుంటున్నాను, స్టార్టింగ్ రేంజ్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్ రేంజ్, ఎండ్ రేంజ్. సో ఈ స్టార్ట్ రేంజ్ నాకు డైనమిక్గా వస్తుంది సెలీనియం కోడ్ యూజ్ చేసుకొని, ఈ ఎండ్ రేంజ్ వస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని నేనేం చేయొచ్చు అంటే దీంట్లో ఈ టేబుల్లో నుంచి ఒక రో నుంచి ఇంకో రోకి నేను నావిగేట్ అవ్వచ్చు. ఒక రో నుంచి ఇంకో రోకి నేను నావిగేట్ అవ్వచ్చు. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అండ్ ఫిఫ్త్ రో. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నావిగేట్ అవ్వడంతో పాటు ఈ రోలో ఉండే వాల్యూస్ కావాలి, ఈ కాలంలో ఉండే వాల్యూస్ కావాలి. సో దీని మొత్తాన్ని ఏమంటారు, ఇట్ ఈస్ రో. మీకు ఇవి కాలమ్స్. సో ఈ రోలో ఈ వాల్యూ నాకు కావాలి అనుకోండి. ఫస్ట్ నేను ఈ రోకు రావాలి, ఈ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కూడా నేను ఐడెంటిఫై చేయాలి. సో టు ఐడెంటిఫై దిస్ వీ హ్యావ్ అనదర్ మెథడ్ ఇన్ సెలీనియం. సో ఈ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కూడా నాకు వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ రోకు వస్తాను, రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో డేటా నేను గెట్ చేసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ రో, ఇలా నేను గెట్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, టు ఇంప్లిమెంట్ దట్ కైండ్ ఆఫ్ లాజిక్స్ వీ నీడ్ పారామీటర్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాము, స్టార్టింగ్ రేంజ్ ఏంటి, ఎండింగ్ రేంజ్ ఏంటి డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ అండ్ బేస్డ్ ఆన్ ద సెలీనియం మెథడ్స్. ఓకే, అందుకనే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఒక పారామీటర్ని తీసుకున్నాను. స్టార్టింగ్ రేంజ్, ఎండింగ్ రేంజ్కి ఒక పారామీటర్ని తీసుకున్నాను. దెన్ ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకున్నాను. సో ఈ టెంపరరీ వేరియబుల్ నుంచి నేనేం చేశాను, దీన్ని
ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అర్థమైందా కృష్ణ? ఓకే, టిల్ నౌ మనం ఎక్కడ ఉన్నాం? నార్మల్గా చూసుకుంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాం? ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో యూ కెన్ గెట్ నెంబర్ ఆఫ్ రోస్. ఒక రోజు నుంచి ఇంకో రోకి నావిగేట్ అవుతున్నాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ రోలో ఉంటున్నాం. ఫస్ట్ రో నుంచి సెకండ్ రోకి, సెకండ్ రో నుంచి థర్డ్ రో, అప్ టు 9 rows వరకు నువ్వు నావిగేట్ అవుతున్నావు. 9 rows వరకు నువ్వు నావిగేట్ అవుతున్నావు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఉన్న వాల్యూ నాకు కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఉన్న వాల్యూ నాకు కావాలి. అంటే ఫస్ట్ రోలో ఏముంది, సెకండ్ రోలో ఏముంది, థర్డ్ రోలో ఏముంది, ఫోర్త్ రోలో ఏముంది, వాల్యూస్ ఏముంది, ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఉన్న వాల్యూస్ ఏమున్నాయి నాకు కావాలి. నాకు కావాలంటే నేనేం చేయాలి? ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేనేం చేయాలి? ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో నేను ఐడెంటిఫై చేయాలి. అంటే ఇది కామన్. తర్వాత కాలమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కామన్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. అంటే రోస్ మొత్తానికి నేను ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాను. కాలమ్స్ మొత్తానికి నేను ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాను. రోస్ మొత్తానికి ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాను. కాలమ్స్ మొత్తానికి నేను ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాను. వీటన్నిటిని యూజ్ చేసుకొని ఫస్ట్ రోకి నేను వచ్చాను. సో ఫస్ట్ రోలో నేనున్న టెక్స్ట్ని తీసుకుంటున్నాను, ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలంలో ఉన్న టెక్స్ట్ తీసుకొని నేను ప్రింట్ చేయాలి. థర్డ్ కాలంలో ఉన్న టెక్స్ట్ తీసుకొని నేను ప్రింట్ చేయాలి. సో ఈ రో అయిపోయిన తర్వాత సెకండ్ రోకి వెళ్ళాలి. సెకండ్ రోలో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఇలా మనం సెలీనియం లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ లూప్స్. అది ఎలా ఉంటుందో జస్ట్ చూపెడతాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? 1 to 9 పిన్ చేశారు. సో ఇప్పుడు నాకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది కూడా కాదు, నాకు కావాల్సిన ప్రోగ్రామ్, నేను ఇటువంటి అవుట్పుట్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ప్రోగ్రామ్. నాకు కావలసిన అవుట్పుట్ ఏంటంటే, ఇది గైడ్ మీ. నాకు ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి, వీక్ 1 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ డే 1, డే 2, డే 3 అప్ టు డే 7 ప్రింట్ అవ్వాలి. డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7. ఇలాగ నాకు ఎన్ని వీక్స్ ప్రింట్ అవ్వాలి? నాకు ప్రింట్ అవ్వాల్సిన వీక్స్ 4 వీక్స్ అనుకుందాం. వీక్ 2 సేమ్, వీక్ 3. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలనుకుంటున్నాను, ఇవి నాకు ప్రింట్ అవ్వాలి. 4 వీక్స్ ప్రింట్ అవ్వాలి. 4 వీక్స్లో కంటిన్యూస్గా నాకు 7 days, వీక్కి 7 days కాబట్టి నాకు కావాల్సిన అవుట్పుట్ ఇలా రావాలి. ఈ ఫార్మాట్లో నాకు అవుట్పుట్ రావాలి. హౌ ఐ కెన్ ఇంప్లిమెంట్? జస్ట్ థింక్ చేయండి. సో ఇక్కడ చూడండి, వీక్ 1, వీక్ 2, వీక్ 3 అంటే 1, 2, 3, 4 అంటే ఫస్ట్ నేను కంటిన్యూస్గా నాకు కాల్ ఏంటి?
ఇనిషియల్గా నాకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి, 4 వీక్స్ రావాలి. అంటే వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ప్రింట్ అవ్వాలి. వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ప్రింట్ అవ్వాలి. సో నేను ఎలా ప్రింట్ చేయగలుగుతాను చెప్పండి? విత్ దిస్ లాజిక్, సేమ్ లాజిక్లో నేను ప్రింట్ చేయాలి. హౌ ఐ కెన్? నాకు స్టార్టింగ్ రేంజ్ ఉంది, ఎండింగ్ రేంజ్ ఉంది. హౌ ఐ కెన్ ప్రింట్? సో ఈ మెథడ్లోనే రాయమంటారా, వేరే మెథడ్ తీసుకోమంటారా? మీకు కన్ఫ్యూజన్గా ఉందంటే వేరే మెథడ్ తీసుకుంటాం. వేరే మెథడ్. ఓకే, పబ్లిక్ వైడ్ ప్రింట్ వీక్స్ అండ్ డేస్. సో అగైన్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ఇంట్ స్టార్ట్ వీక్, ఇంట్ ఎండ్ వీక్. సో స్టార్ట్ వీక్ తీసుకుంటున్నా, ఎండ్ వీక్ తీసుకుంటున్నా. దెన్ ఇక్కడ చూడండి, సారీ. So I want to implement logic. How I can? ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుంటున్నా, ఇంట్ I ఈక్వల్ టు స్టార్ట్ వీక్ అని తీసుకుంటాం. దెన్ సేమ్ లాజిక్ ఫర్ I ఈక్వల్ టు చెప్పండి, లాజిక్ చెప్పండి. హౌ ఐ కెన్? ఇక్కడ చూడండి, I ఈక్వల్ టు లూప్ అనేది ఒకటే. I ఈక్వల్ టు then what I have to write? I less than or greater than? I less than end week I plus plus. Then same logic, డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, అవుట్పుట్లో ఏం చేస్తున్నాను, నాకు ఈ లూపు ఎండ్ రేంజ్ వరకు తిరుగుతూ ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను, ఈ లూప్ ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు నాకు వీక్ అని ప్రింట్ అవ్వాలి. దానితో పాటుగా నాకు ప్లస్ ఇస్తే నాకేం ప్రింట్ అవుతుంది, ప్లస్ ఇస్తే ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, రన్ చేస్తే దీని అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. సో నా స్టార్టింగ్ రేంజ్ ఇది అనుకుందాం, 4. సో ఎన్ని ప్రింట్ అయ్యాయి చూడండి, వీక్ 3 అని వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ లెస్ దెన్ తీసుకున్నాను. లెస్ దెన్ ఆర్ ఇచ్చాను అనుకోండి, 4 వీక్స్ తీసుకుంటుంది. సో ఫస్ట్ నాకు ఒక లూప్ 4 టైమ్స్ తిరిగింది. సో 4 వీక్స్ నాకు ఇనిషియల్ అవుట్పుట్ వచ్చింది. దెన్ నాకు ఈ మధ్యలో ఏం రావాలి, ఈ వీక్ తర్వాత నాకు ఒక లూప్ 7 టైమ్స్ ప్రింట్ అవ్వాలి.
దీని తర్వాత 7 టైమ్స్, దీని తర్వాత 7 టైమ్స్, దీని తర్వాత 7 టైమ్స్. సో ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, అగైన్ ఇంకో ఫర్ లూప్ తీసుకుంటున్నాను చూడండి. ఫర్ int j equal to 1, j less than or equal to 7, j ప్లస్ ప్లస్. అంటే ఈ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది, 7 టైమ్స్ తిరుగుతుంది, 1 to 7. ఈ లూప్ తిరుగుతున్నప్పుడు నేనేం చేస్తాను, సేమ్ ఇక్కడ డిఫరెన్స్ ఈస్, ఇక్కడ డే అని ఇస్తాను, ఇక్కడ జే అని ఇస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, జస్ట్ అబ్జర్వ్. ఫస్ట్ స్టార్టింగ్ రేంజ్ ఈ కండిషన్ తీసుకుంటుంది, కండిషన్ ఈస్ ట్రూ, ఇది ప్రింట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటి, ఈ ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ లోకి వస్తుంది. ఈ ఫర్ లూప్ లో ఏం జరుగుతుంది, ఇంట్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, జే ప్లస్ ప్లస్. అంటే ఈ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది కంప్లీట్ గా, ఇక్కడ 7 టైమ్స్ రన్ అవుతుంది. 7 టైమ్స్ రన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ కండిషన్ వెళ్తుంది, ఇక్కడ i ఈక్వల్ టు 2 అవుతుంది. మళ్ళీ ఈ లూప్ 7 టైమ్స్ రన్ అవుతుంది, ఇక్కడ i ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ లూప్ అనేది ఇంటర్నల్ గా రన్ అవుతుంది. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, వీక్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఏంటి, ఈ లూప్ 7 టైమ్స్ రన్ అవుతుంది. ఇలా మనం ఒక లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే నెస్టెడ్ లూప్స్ అంటారు, నెస్టెడ్ లూప్స్ అంటారు. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏం జరిగింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, కండిషన్ చెక్ చేసుకుంది, ఐ వాల్యూ ఈక్వల్ టు 1, వీక్ 1 అని ప్రింట్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ లైన్ ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చింది, జే ఈక్వల్ టు 1, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7, కండిషన్ ఈస్ ట్రూ, జే ప్లస్ ప్లస్. అంటే ఈ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ మధ్యలో ఎన్నిసార్లు ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు రన్ అవుతుంది. వన్స్ ఈ కండిషన్ ఫాల్స్ అయితేనే ఇది ఈ క్లోజింగ్ బ్రాకెట్ తర్వాత నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఈ లూపు ఈ ఎండ్ వీక్ వరకు రన్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది. దీన్ని ఏమంటారు, నెస్టెడ్ ఫర్ లూప్ అంటారు. దీన్నే ఇంకా డైనమిక్ ఎలా చేయొచ్చు, లైక్ దిస్, ఇంట్ స్టార్టింగ్ డే int ending day. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, int j ఈక్వల్ టు స్టార్టింగ్ డే అని తీసుకుంటున్నాను. ఓకే, j లెస్ దెన్ ఎండింగ్ డే. J plus plus. Okay. Sorry. సో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి. నేను మెయిన్ మెథడ్లో 4 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 2a ఇచ్చాను. సో అడిషనల్గా నేనేమి ఇవ్వాలి, 4 and 1, 7. Just check it, then execute. చూడండి ప్రింట్ అయిందా, సేమ్ వన్.
దిస్ ఈస్ ద లాజిక్. ఎనీ క్వరీస్ లెట్ మీ నో అబౌట్ ఫర్ లూప్. ఇది ఒకటే కాదు, రేపు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఈ 2 కాన్సెప్ట్స్ మీరు మెయిన్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. డైనమిక్గా వాల్యూస్ పాస్ చేయడం అండ్ నెస్టెడ్ ఫర్ లూప్. సో ఈరోజు మీకు ఓన్లీ ఇంక్రిమెంట్ చెప్పాను, రేపు డిక్రిమెంట్ ఆపరేటర్ అండ్ హౌ టు యూజ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అండ్ వెన్ టు యూజ్ ఇట్. ఈ లాజిక్ అర్థమైందా మీకు? ఒకసారి చెప్పండి ఎవ్రీవన్. సార్ లాజిక్ అర్థమైందా? నెస్టెడ్ ఫర్ లూప్ అర్థమైందా? మీరు ఓన్గా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ఫర్ లూప్తో ప్రోగ్రామ్ ఎలా చేస్తాం, దాని ఎక్స్టెన్షన్ నెస్టెడ్ ఫర్ లూప్. సో నార్మల్ ఫర్ లూప్ లాజిక్ ఇది. దిస్ వన్ సింటాక్స్ స్టార్టింగ్ రేంజ్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అంటే ఇనిషియలైజ్ చేయడం, ఇక్కడ కండిషన్ చెక్ చేయడం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, మధ్యలో ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్. మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు ఇక్కడ, నాట్ సింగిల్ స్టేట్మెంట్. యూ కెన్ రైట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్, బట్ దిస్ ఈస్ ద ప్రిఫరబుల్ వన్ ఇన్ ప్రోగ్రామింగ్. డైనమిక్గా మీరు ఇన్పుట్ వాల్యూస్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఫర్ లూప్ తిప్పడం, ఇది నెస్టెడ్ ఫర్ లూప్. ఒక ఫర్ లూప్లోనే ఇంకో ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్కి వస్తుంది, ఇక్కడ ఫర్ లూప్ చెక్ చేసుకుంది, కండిషన్ ట్రూ, లోపలికి వెళ్ళింది. ఎన్నిసార్లు ఈ లూప్ తిరుగుతుంది? ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఈ లూప్ తిరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఐ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది, ఇది 2 అవుతుంది. అగైన్ కండిషన్ చెకింగ్, ట్రూ, సెకండ్ వీక్ 2 ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది? దిస్ వన్, ఐ ఈక్వల్ టు 2, జే ఈక్వల్ టు 2, డే 2 ప్రింట్ అవుతుంది, డే 3 ప్రింట్ అవుతుంది, డే 4, డే 5, డే 6, డే 7. ఇలా ఏమవుతుంది? ఈ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లూపు ఇనిషియలైజ్ అవుతుంది. ఫస్ట్ ఈ లూప్ ఇనిషియలైజ్ అయ్యి ఇక్కడికి వస్తుంది, ఈ లూప్ కంటిన్యూస్గా మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాతనే ఇంకో లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో కూడా మీరు నెస్టెడ్ ఫర్ లూప్ రాయొచ్చు. వీ కెన్ ఆల్సో ఇంప్లిమెంట్ నెస్టెడ్ ఫర్ లూప్ హియర్ ఆల్సో. ఓకే, ఇక్కడ కూడా ఇంకోటి రాస్తున్నా చూడండి, లైక్ ఫర్ int l equal to 1, l is equal to 24, l plus. ఇక్కడ చూడండి, సో వీక్, డే, నెక్స్ట్ నేను అవర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, 24 hours. సో అవుట్పుట్ చూడండి, జస్ట్ అబ్జర్వ్ దిస్. ఫస్ట్ ఏం జరిగింది? వీక్ 1లో డే 1. సో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంది, కండిషన్ ఈజ్ ట్రూ, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేసింది, ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఇది ఎగ్జిక్యూట్ అయింది. లోపలగా ఉన్న ఫర్ లూప్ ఏంటి? ఇండెప్త్గా ఉండే ఫర్ లూప్ దిస్ వన్. ఈ ఫర్ లూప్ మొత్తం ఇప్పుడు రన్ అయిపోతుంది. అంటే ఈ ఫర్ లూప్ మొత్తం ఎన్నిసార్లు రన్ అయింది? 24 times రన్ అయింది. 24 times రన్ అయింది. 24 times రన్ అయిన తర్వాత నెక్స్ట్ దాని పైన ఉండే ఫర్ లూప్ ఏంటి? దిస్ వన్ ఇక్కడికి వచ్చింది, ఇది కూడా రన్ అయింది. లైక్ దిస్ నెస్టెడ్ ఫర్ లూప్స్ మనం ప్రోగ్రాంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మ్యాక్సిమం 2 యూజ్ చేస్తారు, ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్కి వెళ్తారు మీ ప్రోగ్రాంలో. బట్ ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్ ఇది చెప్తున్నాను. సెలీనియం లాజిక్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు
మ్యాక్సిమం మీరు 2 యూజ్ చేస్తారు, 1 ఫర్ లూప్ అండ్ 1 ఇన్నర్ ఫర్ లూప్. మోస్ట్ ప్రాబబ్లీ ఇది మీరు యూజ్ చేయరు, బట్ కంపెనీస్లో నీడ్ ఉంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్ లూప్ ఆల్సో. ఓకే, మీకు క్యాలెండర్ కానీ ఎక్కడైనా ఏదైనా అవర్స్ కానీ క్యాలిక్యులేషన్స్ ఇలాగే జరుగుతాయి, ఈ ఫర్ లూప్స్లోనే జరుగుతూ ఉంటాయి. మీరు ఒకసారి ఓన్గా ట్రై చేయండి, సింటాక్స్ చూసుకోండి, సింటాక్స్ తీసుకోండి, లేకపోతే నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటే ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. బట్ మీకు అర్థం అవ్వాల్సిన లాజిక్ ఇదే, ఫర్ లూప్లో స్టార్ట్ రేంజ్ ఉంటుంది, ఎండ్ రేంజ్ ఉంటుంది. అంటే ఇనిషియలైజ్ వాల్యూ ఇస్తాం, కండిషన్ ఇస్తాం, ఎండింగ్ రేంజ్ ఇస్తాం. వీటిని బేస్ చేసుకునే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు డైలీ లైఫ్లో టెస్ట్ చేసే వాళ్ళు, నా అప్లికేషన్లో అయితే ఇది ఉన్నాయి, ఎక్కువగా టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్లో నేను డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. టేబుల్లో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ నేనేం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ రోకి నావిగేట్ అవుతూ ఉండాలి. ఫస్ట్ రోకి వెళ్ళాలి, ఫస్ట్ కాలం గెట్ చేయాలి, ఫస్ట్ రోకి వెళ్ళాలి, సెకండ్ కాలం, ఫస్ట్ రోకి వెళ్ళాలి, థర్డ్ కాలం గెట్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ రోకి వెళ్ళాలి, ఫస్ట్ కాలం గెట్ చేయాలి. ఇవన్నీ గెట్ చేయాలి అంటే డెఫినెట్లీ నేను నెస్టెడ్ ఫర్ లూప్స్ని యూజ్ చేయాలి. నా ప్రోగ్రాంలో నెస్టెడ్ ఫర్ లూప్స్ నేను యూజ్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. టుమారో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ nested for loops with different concept, with different examples. Any queries, let me know, otherwise you can left the session. Sir, yes, డైనమిక్ గా మనం వాల్యూస్ ని పాస్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రేంజ్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ రేంజ్ అంటే 0 నుంచి తీసుకుంటుందా 1 నుంచా సార్? డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్పుట్ అంటున్నాను. ఇప్పుడు ఒక 1 minute ఐ విల్ షేర్, జస్ట్ స్టాప్ చేశాను. ఇప్పుడు చెప్పండి, యువర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ వన్ కదా, స్టార్టింగ్ రేంజ్ కదా? నో ఇక్కడ కాదు, మీరు పైన కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఎక్కడ? ఇంట్ బి అని పాస్ చేశారు కదా, ఎక్కడండి? ఇంట్ బి ఇదా? ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ ఎండింగ్ రేంజ్ ఇచ్చినప్పుడు మేబీ స్టార్టింగ్ రేంజ్ 1 నుంచి అయితే ఎండింగ్ రేంజ్ మనకు తెలియదు కదా సార్. అదే చెప్తున్నాను, ఎండింగ్ రేంజ్ మనకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక్కోసారి స్టార్టింగ్ రేంజ్ కూడా తెలియదు అంటున్నాను. అందుకనే నేనేం చేశాను, ఇక్కడ మీకు ఒక పారామీటర్ వాల్యూని ఇచ్చాను, రైట్? పారామీటర్ వాల్యూని ఇచ్చాను. నేనేం చెప్పాను, సెలీనియంలో 1 లైన్ ఆఫ్ కోడ్ యూజ్ చేసి నేను ఎక్కడి నుంచి నావిగేట్ అవ్వాలి అనే దాన్ని నేను గెట్ చేసుకోగలుగుతాను. అంటే ఈ వాల్యూకి నేనేం చేస్తాను, ఒక మెథడ్ రాస్తాను, ఆ మెథడ్నే ఇన్పుట్గా ఇస్తాను.